ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కౌమోదకీం భగవతో దయితాం స్మరేత దిగ్ధామరాటి భటశోణిత కర్దమేన మాలాం మధువ్రతవరూథ గిరోపఘుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే. సుదర్శన చక్రమును, పాంచజన్యమనే పేరు గల శంఖమును, కౌమోదికి అనే నామము గల శంఖమును, పద్మమును చతుర్భుజములందు ధరించి వనమాలాధారి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ విశేషం చేత మనం ప్రతిరోజు కూడా తిరుమల క్షేత్రం నాదనీరాజన మండపం నుండి ఈ సభాపర్వంలోని విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను అలాగే సంకల్పవాక్యాలను సమిష్టిగా పఠించి ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. వ్యాసధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గో సంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్మహాభారతే సభాపర్వణి యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం నవమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీనివాసుని దయా విశేషం చేత సభాపర్వంలో వరుణ సభకు సంబంధించినటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ నిన్నటి రోజున ఆ వరుణ సభలో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకున్నాం. నారదుల వారు
తరువాత ఆ సభలో ఉన్నటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని ధర్మరాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. దీన్నంతటినీ కూడా వైశంపాయన మహర్షి జనమేజయునికి చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ నిన్న వాసుకి అనేటటువంటి నాగరాజు, అలాగే వాసుకి తక్షకశ్చైవ నాగశ్చైరావతస్తథా కృష్ణశ్చ లోహితశ్చైవ పద్మశ్చిత్రశ్చ వీర్యవాన్ అన్నారు. ఇందులో మనం ప్రముఖమైనటువంటి అష్టనాగులుగా నిన్న కొంతమంది పేర్లను చెప్పుకున్నాం. అనేక మంది కద్రోకు సంతానంగా జన్మించినప్పటికీ ఆ నాగులందరూ కూడా అంతమంది నాగులలో కూడా కొంతమందే వారు తమ యొక్క భక్తి చేత అలాగే తమ యొక్క ఆచరణ ద్వారా ప్రధానమైనటువంటి వారుగా ఆ నాగులలో ఉన్నారు. అలా ఉన్నటువంటి వారిలో ఇక్కడ కూడా వారి యొక్క ప్రస్తావన, అలాగే ఈ వరుణ సభలో వీరందరూ కూడా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని నారద మహర్షి చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ అన్నాడు ఆయన, వాసుకి ఈయన దేవకార్యానికి సహాయం చేశాడు. క్షీరసాగర మదన సందర్భంలో ఆ మందర పర్వతాన్ని చిలకడానికి తాడుగా వాడబడి దేవతలకు అమృతాన్ని అందించడానికి సహాయపడ్డాడు కనుక ఈయన కూడా జనమేజయుని యొక్క సర్పయాగంలో పడకుండగా ప్రాణాలు కాపాడుకున్నవాడయ్యాడన్నారు. తర్వాత ఈ వాసుకు యొక్క తమ్ముడు తక్షకుడిగా చెప్పారు. తక్షకుడు అనేటటువంటి సర్పరాజు కద్రువ సంతానము, అలాగే వాసుకి తమ్ముడిగా తెలియజేశాడు. ఈ తక్షకుని యొక్క విషయం ఏమిటి అనంటే, పరీక్షిణ్ మహారాజును కాటు వేసి సంహరించాడు. ఆ పరీక్షిణ్ మహారాజు తక్షకుడి విషంతో చనిపోయాడు అని తెలిసినటువంటి జనమేజయుడు, ఎందుకంటే జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిణ్ మహారాజు, ఆ జనమేజయుడు చాలా క్రోధంతో సర్పయాగాన్ని ప్రారంభం చేశాడు. అసలు ఈ పరీక్షిణ్ మహారాజు ఏ విధంగా చనిపోవాల్సి వచ్చింది అనేటటువంటిది ఆది పర్వంలో తెలుసుకున్నాం మనం. శమీక మహాముని ఆయన తపస్సులో ఉన్నారు. ఈ పరీక్షిణ్ మహారాజు జలం కోసం వెళ్ళడం, అలాగే అక్కడ ఆయన ఏ విధంగా కూడా చలించకుండా తపస్సులో లీనమై ఉంటే చనిపోయినటువంటి పామును ఆయన మెడలో వేశాడు. దానిని చూసినటువంటి ఆయన కుమారుడు శమీక మహర్షి కుమారుడు శృంగి బాధపడి, ఇటువంటి క్రూరమైన కార్యం చేసినటువంటి వాడు వారం రోజుల లోపల తక్షకుడి కాటుకు బలై చనిపోతాడు అని శాపాన్నిచ్చాడు. ఇది తెలుసుకున్నటువంటి తండ్రి చాలా బాధపడ్డాడు. పరీక్షణ్ మహారాజు చాలా ధర్మాత్ముడు, అటువంటి వాడు ధర్మంగా పరిపాలిస్తున్నాడు కనుకనే కలి ఇంకా ప్రవేశించలేదు. కలి ప్రవేశం జరగకూడదనే పరీక్షణ్ మహారాజు ధార్మికమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, నీవు అటువంటి రాజును శపించావు, ఈ విషయాన్ని తెలియచేయాలి అని చెప్పి గౌరముఖుడు అనేటటువంటి వాడిని పంపించాడు శిష్యుణ్ణి. పరీక్షణ్ మహారాజు దీన్ని తెలుసుకున్నాడు. ఈ వారం రోజులు ఎలాగైనా సరే తాను ధార్మికమైనటువంటి చింతన అని గడపాలనుకున్నారు. ఋషులందరినీ కూడా అడిగితే శుక మహర్షి భాగవతాన్నంతటినీ కూడా చక్కగా ఆయనకు ఉపదేశం చేశారు. అలా ఈ పరీక్షణ్ మహారాజు వారం రోజులు కూడా ఒంటి స్తంభం వేడ నిర్మించారు. చుట్టూ కాపలా ఉంది. అనేక రకములైనటువంటి ఈ రక్షణతో తాను ఆ స్తంభంలో ఉండి ఎవ్వరూ కూడా లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా ఉన్నాడు. కానీ అక్కడ బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు. శృంగి మహర్షి శాపాన్ని ఇచ్చున్నాడు ఆ మునికుమారుడు. కాబట్టి శాపం చేత తక్షకుడు వచ్చి పరీక్షణ్ మహారాజును కాటు వేయాలి. సరే, తక్షకుడు బయలుదేరాడు. తక్షకుడు బయలుదేరుతుంటే దారిలో కాశ్యపుడు అనేటటువంటి ఒక మహాబ్రాహ్మణుడు ఆయనకు కలిశాడు. కలిసి ఎక్కడికయ్యా వెళ్తున్నావు అన్నాడు. ఈ తక్షకుడు కూడా బ్రాహ్మణ రూపాన్ని ధరించి వస్తూ ఉన్నాడు. వీరిద్దరూ దారిలో కలిస్తే, ఈ విధంగా ఒక రాజుగారు ఉన్నారయ్యా, ఆయనకు వారం రోజుల్లో ఈ విషం వల్ల మరణం ఉందని తెలిసింది, ఆ రాజుగారిని రక్షించడానికి నేను వెళ్తున్నాను, నాకు ఆ రక్షించేటటువంటి విద్య తెలుసు అన్నాడు. అలా ఎలా తెలుస్తుంది? ఆ రాజుగారు మరణించాల్సిందే, ఆయనకు శాపం ఉంది అని అంటే, నువ్వు ఎవరు అని అడిగాడు. అడిగితే నేనే తక్షకుడిని, చంపడానికి వెళ్తున్నటువంటి వాడిని నేనే, కాటు వేయవలసింది నేనే అని తన నిజ రూపాన్ని చూపించాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ శక్తిని పరీక్షించాలి అని చెప్పి ఒక చెట్టు, పచ్చని చెట్టు, పక్షులతో ఉన్నటువంటిది, అనేకమైనటువంటి శాఖలతో విస్తరించినటువంటి చెట్టును గట్టిగా కాటు వేశాడు ఈయన తక్షకుడు. అది మొత్తము కాలిపోయి బూడిదైపోయింది. ఈ కశ్యపుడు తన యొక్క మంత్రజలం చేత దాన్నంతటినీ కూడా ప్రోక్షణ చేసి అభిషేకించి ఆ చెట్టును తిరిగి యథాపూర్వం ఏ విధంగా అయితే పచ్చగా ఉందో అలా తయారు చేశాడు.
ఓహో ఇతనికి ఇంత అద్భుతమైనటువంటి విద్య ఉంది, కాబట్టి ఇతను గనక తిరిగి వెళితే పరీక్షణ్ మహారాజు తిరిగి బ్రతికేటటువంటి అవకాశం ఉంది, అక్కడ శాపము అనేటటువంటిది వృధా అవుతుంది అని ఈయనను ఒకసారి ఈ విధంగా చెప్పాడు. ఆయనకు శాపం ఉందయ్యా అని అంటే ఆ కశ్యపుడు తను దివ్య దృష్టి చేత జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ శాపానికి తిరుగులేదు కాబట్టి నేను వెళ్ళాలి అనుకున్నాడు. ఈయన కూడా తక్షకుడు ఆయన అడిగినటువంటి బహుమానాలన్నింటినీ కూడా ఇచ్చి తిరిగి పంపించేశాడు. తక్షకుడు ఆ కోటలోకి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా అని చూసి సర్పకుమారులందరినీ పిలిచాడు. మీరందరూ కూడా మునివేషాన్ని ధరించండి, ఇదిగో ఈ పూలు పళ్ళు తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళండి. ఇది 7వ రోజు సాయంకాలం జరుగుతున్నటువంటి విశేషం. ఆ రోజు ఆయన లోపలికి వెళ్ళడానికి వీళ్ళని పంపించాడు. అందులో ఒక మధురమైనటువంటి ఫలంలో చిన్న పురుగుగా మారి దాంట్లో ఉన్నాడు. లోపలికి వెళ్ళాడు. ఇక అయిపోయింది. 7 రోజులు అన్నారు. 7వ రోజు సూర్యాస్తమయం జరిగిపోయింది. ఇంకా గడియలు దాటిపోయాయి కాబట్టి ఏ రకమైనటువంటి భయం లేదనుకున్నారు పరీక్షణ్ మహారాజు. ఆ ఫలాన్ని అందరికీ పంచి తాను ఒక ఫలాన్ని తీసుకుంటే అందులో నుంచి తక్షకుడు బయటికి వచ్చి ఆ పరీక్షణ్ మహారాజును కాటు వేయడం, ఆ విషాగ్నులలో మొత్తం భవనంతో సహా పరీక్షణ్ మహారాజు కాలిపోవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సరే ఇది జరిగిపోయింది. మరి జనమేజయుడు చిన్నపిల్లవాడు, మంత్రులందరూ కూడా ఆయన రాజుగా చేశారు. తర్వాత ఆయన ధార్మికమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు. మరి ఈ వృత్తాంతం జనమేజయుడికి ఎలా తెలిసింది అని అంటే మళ్ళా దీనికి కూడా కారణకుడైనటువంటి వాడు తక్షకుడే. ఆ తక్షకుడి వలనే ఒక రకంగా ఈ సర్పయాగం ప్రారంభమైందేమో అని కూడా చెప్పవచ్చు. ఈ ఉద్దంకుడు అనేటటువంటి ఒక మహాముని ఉన్నారు. ఆయన గురుపత్నికి గురువు గారి దగ్గర అభ్యాసం పూర్తయింది. గురువుగారికి ఏదో దక్షిణ ఇవ్వాలన్నారు. సరే ఆయన అన్నాడు, మీ గురుపత్ని ఏదైతే అడుగుతుందో దాన్ని ఇవ్వవయ్యా అన్నారు. గురుపత్ని కోరింది, పౌష్యరాజు యొక్క భార్య దగ్గర కర్ణకుండలాలు ఉంటాయి, ఆ కుండలాలు తెస్తే వాటిని ధరించి నేను ఒక వ్రతాన్ని ఆచరించాలి, కాబట్టి ఆ వ్రతాచరణ చేయడానికి నాకు ఆ కర్ణకుండలాలు తీసుకొని రా అనింది. ఈయన వెళ్ళాడు. ఆ ఉదంక మహాముని వెళ్ళడం, ఆ కుండలాలు తీసుకొని వస్తూ ఉంటే దారిలో తక్షకుడు ఆ కుండలాలని అపహరించాడు. వాటిని దొంగలించి ఒక బిలంలో నుంచి తాను నాగరూపాన్ని ధరించి నాగలోకానికి వెళ్ళిపోయాడు. ఉదంక మహామునికి ఏం చెయ్యాలో తెలియలేదు. తన యొక్క గురువుగారి స్మరణ చేశారు. అప్పుడు ఆయనకు ఎదురుగా ఒక దివ్య పురుషుడు, ఒక స్త్రీ నలుపు తెలుపు వస్త్రాలను కూడా అల్లుతూ ఉన్నటువంటి విధంగా, అలాగే 12 పుల్లలు ఉన్నటువంటి కాలచక్రాన్ని అలా తిప్పుతూ ఉన్నటువంటి విధంగా ఆయన కనిపించింది. ఆ దివ్య పురుషుడిని స్తోత్రం చేశాడు. ఆయన నాగలోకానికి దారి చూపించాడు. నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక అశ్వాన్ని ఆ దివ్య పురుషుడిని మళ్ళా మననం చేస్తే ఒక అశ్వం ప్రత్యక్షమయ్యింది. దాని చెవిలో ఊదమన్నాడు. ఆ చెవిలో ఊదడం చేత అది ఘోరమైనటువంటి పొగలన్నీ కూడా విరజిమ్ముతూ ఆ నాగలోకమంతా కూడా పొగలన్నీ కూడా వ్యాపించే విధంగా చేసింది. వాటికి భయపడిపోయినటువంటి ఆ నాగరాజు తక్షకుడు వచ్చి కుండలాల్ని ఉదంకుడికి ఇచ్చేశాడు. అలా ఉదంక మహాముని తీసుకొని రావడం, తర్వాత ఆ అశ్వం మీద క్షణాల్లో గురుపత్ని గారి దగ్గరికి చేరుకోవడం, ఆ కుండలాలు ఇవ్వడం, తరువాత గురువుగారి అనుజ్ఞ తీసుకొని ఆయన తపస్సు చేసుకుంటూ తపస్సుకు వెళ్ళిపోవడం. దీర్ఘమైనటువంటి తపస్సు చేసిన తర్వాత అనిపించింది, నేను ఏ రకమైనటువంటి అపకారం చేయకపోయినప్పటికీ కూడా తక్షకుడు నా యొక్క కుండలాలు అపహరించి నేను చేస్తున్నటువంటి పనికి అడ్డం తగిలాడు, కాబట్టి తక్షకుడికి ఏ విధంగా అయినా సరే బుద్ధి చెప్పాలనుకున్నాడు. జనమేజయ మహారాజు దగ్గరకు వచ్చాడు. జనమేజయ మహారాజు దగ్గరకు వచ్చి ఆయన ఉదంక మహాముని రావడం, జనమేజయుడు మహర్షులను చూసి చాలా సంతోషించాడు. ఆ మహామునిని ఆయనకు అర్ఘ్యపాదాద్యులన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఒకసారి నేను ఈ విధంగా మా గురుపత్ని కోసం వెళ్ళానయ్యా కుండలాలు తీసుకురావడం కోసమని. అలా వెళుతున్నటువంటి సందర్భంలో తక్షకుడు ఈ విధంగా వంచనతో కపటంతో అకారణంగా ఏ రకమైనటువంటి కారణం లేకుండా కుటిల స్వభావంతో ఈ విధంగా దొంగతనం చేశాడు. అంతేకాదు ఈ తక్షకుడు నీ పూజ్యజనకుడైనటువంటి పరీక్షణ్ మహారాజు యొక్క మరణానికి కారకుడు అని అన్నాడు. ఆ మాట చేత జనమేజయుడికి అధికమైనటువంటి కోపం కలిగింది. ఆ కోపంతో వెంటనే మహర్షులందరినీ పిలిచి సర్పయాగాన్ని మొదలు పెట్టమన్నాడు. ఈ సర్పయాగంలో ఏ ఒక్క సర్పము కూడా మిగలకూడదు, సర్పాలన్నీ కూడా వచ్చి ఆహుతిగా అందులో పడాలి, ఆ రకంగా సర్పయాగాన్ని ప్రారంభించమన్నారు. అలా ఈ సర్పయాగానికి కారకుడైనటువంటి వాడు కూడా ఈ తక్షకుడే.
కేవలం సర్పయాగమే కాదు, అలా సర్పయాగం ప్రారంభమైన తరువాత సర్పాలన్నీ వచ్చి పడిపోతూ ఉన్నాయి. వాటిని ఆ సర్పజాతి సమూలంగా నశిస్తుందేమోనని ఆస్తికుడు అనేటటువంటి ఒక మునిని పంపించారు. ఆయన జరత్కారు కుమారుడు యొక్క ఆస్తికుడు. ఆ జరత్కారుని కుమారుడైనటువంటి ఆస్తిక మునిగారు వచ్చి ఆ సర్పయాగాన్ని ఆపించారు. ఆపించిన తర్వాత జనమేజయులు వ్యాస మహర్షుల వారిని అడిగారు, ఈ కథలన్నింటినీ కూడా అంటే తన యొక్క పూర్వులైనటువంటి పాండవులకి కౌరవులకి శత్రుత్వం ఎలా వచ్చిందయ్యా, అసలు వారందరూ కూడా ఏ విధంగా రాజ్య పరిపాలనలు చేశారు, వారి వృత్తాంతం ఏమిటి అని మహాభారతానికి ప్రారంభానికి కూడా తక్షకుడే కారకుడయ్యాడు. ఇలా ఈ తక్షకుడి వృత్తాంతం అంతా కూడా మనకు ఈ ఉదంకుడి వృత్తాంతంలో కానీ సర్పయాగ వృత్తాంతంలో కానీ వస్తుంది. తర్వాత నాగుడనేటటువంటి సర్పరాజు, తర్వాత ఐరావతుడు అనేటటువంటి ఒక సర్పరాజు గురించి చెప్పారు. ఈ ఐరావతుడు నాగవంశంలో అనంతుడు, వాసుకి, తక్షకుని తర్వాత గొప్పగా బలం కలిగినటువంటి గొప్ప రాజు ఆయన ఐరావతుడు అనేటటువంటి నాగరాజు. ఆయన ఈ వంశం వారినందరినీ కూడా ఐరావతులు అని అన్నారు. ఇక్కడ నన్నయ్య గారు ఒక చక్కటి నాగస్తోత్రం అనేటటువంటి ఒక చిన్న పద్యాన్ని మనకు అందించారు. ఆయన అందిస్తూ అంటాడు, దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులన్ అపార విషోత్కటకోప విస్ఫురత్పావక తాపితాఖిల విపక్షులనైన మహానుభావులు ఐరావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్. ఇది ఉదంకుడి వృత్తాంతంలో ఉదంకుడు చేసినటువంటి ప్రార్థనగా చెబుతారు ఆయన. ఈ నాగలోకానికి వెళ్ళినటువంటి ఉదంకుడు అక్కడ ఉన్నటువంటి మహాబలిష్ఠులైనటువంటి నాగులందరినీ కూడా ప్రార్థన చేశాడట. అందులో మొదట ఎవరిని చేశారంటే వైకుంఠవాసుడైనటువంటి అనంతుడి ప్రార్థన చేశాడు. తరువాత కైలాసవాసుడైనటువంటి వాసుకుని స్తుతించాడు. దాని తరువాత దేవ మనుష్య లోకాలలో సంచరించేటటువంటి ఐరావతుల్ని స్తుతించాడు అని అన్నాడు. ఆ ఐరావతులు ఎటువంటి వారు అనంటే అపార విషోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాకిలములు అని అన్నాడు. అంటే వారి యొక్క భీకరమైనటువంటి విషజ్వాలలు ఏవైతే ఉన్నాయో, ప్రతాపమైనటువంటి శక్తివంతమైనటువంటి శూరులైనటువంటి అపారమైనటువంటి విషంతో కూడుకున్నటువంటి వారు ఐరావతులు అనేటటువంటి సర్పాలు. వాళ్ళందరికీ కూడా ఈ ఐరావతుడు రాజు. అలాంటి భీకరమైనటువంటి సర్పరాజులైనటువంటి ఐరావతులందరూ కూడా నాకు ప్రసన్నులగుగాక అని చెప్పి వారిని ప్రార్థన చేశాడు అని ఐరావతుడు అనేటటువంటి సర్పరాజు గురించి చెప్పాడు. తరువాత కృష్ణుడు, లోహితుడు, పద్ముడు, చిత్రుడు అనేటటువంటి నాగరాజుల గురించి తెలియజేసి కంబలాశ్వతరౌ నాగౌ ధృతరాష్ట్రబలాహకౌ మణినాగశ్చ నాగశ్చ మణిశంకనఖస్తదా కౌరవ్య స్వస్తికశ్చైవ ఏలాపత్రశ్చ వామనః. ఇక్కడ ప్రధానమైనటువంటి వారి గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కంబలుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, బలాహకుడు అనేటటువంటి సర్పరాజు, మణినాగుడు, అలాగే మణి అనేటటువంటి వాడు, శంఖనాగుడు అనేటటువంటి పేరుతో చెప్పబడినటువంటి వాడు, కౌరవ్యుడు, స్వస్తికుడు అనేటటువంటి నాగులందరూ కూడా ఆ వరుణ సభలో ఉన్నారన్నాడు నారద మహర్షి. వీరందరూ కూడా గరుత్మంతుని ఆభరణాలుగా చెప్పబడ్డారు. ఒక చోట గరుత్మంతుడు తాను నిలబడితే ఈ నాగాభరణాలన్నింటినీ కూడా ధరించాడట. వీరందరూ కూడా ఆభరణములుగా ఉన్నటువంటి ఆ గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శిస్తే అనేకమైనటువంటి పాపరాశులన్నీ కూడా నశిస్తాయి అని ఆముక్తమాల్యదలో చక్కగా ఆ గరుత్మంతుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. అటువంటి దివ్యమైనటువంటి నాగులన్నీ కూడా ఈ వరుణ సభలో ఉన్నాయట. తర్వాత ఏలాపత్రుడు అనేటటువంటి నాగరాజు. ఈయన ఎవరయ్యానంటే జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తే ఆ సర్పయాగంలో చనిపోకుండా పాముల్ని ఎలా ఆపుతారనేటటువంటి రహస్యాన్ని తెలిసినటువంటి వాడు ఏలాపత్రుడు. ఆ ఏలాపత్రుడు ఎలా రహస్యాన్ని తెలుసుకున్నాడనంటే ఈయన వాసుకితో చెబుతున్నాడు ఒకరోజు ఏలాపత్రుడు. ఏమిటి అనంటే జనమేజయ మహారాజు సర్పయాగం ప్రారంభం చేస్తానన్నాడు. సర్పయాగం ప్రారంభమైతే సర్పజాతి నశిస్తుంది. అలా నశిస్తుందని వాసుకి బాధపడుతున్నాడు. తాను రక్షించబడ్డాడు దేవతా కార్యం వల్ల. కానీ తన సోదరులందరూ కూడా నశించిపోతారు, తన కులం నశించిపోతుంది. కాబట్టి తాను బాధపడుతూ మిగిలినటువంటి తన తమ్ముళ్ళతో మాట్లాడుతుంటే ఏలాపత్రుడు అన్నాడు, జనమేజయుడు సామాన్యుడు కాడయ్యా,
యజ్ఞము తప్పకుండా నిర్వహించబడుతుంది, యజ్ఞము జరిగి తీరుతుంది, సర్పాలన్నీ కూడా ఆ యజ్ఞంలో పడతాయి, వాటి ప్రాణాలను కోల్పోతాయి. కానీ ఎప్పుడైతే కద్రువ శాపాన్ని పెట్టిందో, తల్లి శాపం విన్న వెంటనే నాగులందరూ కూడా బ్రహ్మగారిని మొరబెట్టుకున్నారట. అయ్యా మా పరిస్థితి ఏమిటి, మా తల్లిగారు ఇలా శాపం పెట్టారు, మేమందరూ కూడా జనమేజయుని సర్పయాగంలో నశిస్తామని చెప్పన్నారు, మరి మా పరిస్థితి ఏమిటి అని అంటే ఆయన అన్నాడు, యాయావర కులము అనేటటువంటి దానిలో జరత్కారు అని ఒక ఆయన ఉన్నాడయ్యా. ఆ మహర్షి వాళ్ళ పితృదేవతలను ఉద్ధరించడం కోసం అదే పేరు కలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి, అదే పేరు కలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకుని వారికి కలిగేటటువంటి సంతానం ఈ సర్పయాగాన్ని ఆపుతారు అని బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటను నేను తల్లి ఒడిలో ఉండంగా విన్నాను. కాబట్టి ఓ వాసుకి, నీ చెల్లెలైనటువంటి జరత్కారువు ఉంది కదా, ఆమె పేరు కూడా జరత్కారువు, ఆ జరత్కారువును జరత్కారువు మహర్షికి ఇచ్చి వివాహం చెయ్యి. వారిద్దరికీ కలిగేటటువంటి సంతానమే ఆస్తిక మహాముని. ఆ ఆస్తిక మహాముని సర్పయాగాన్ని ఆపుతాడయ్యా, కాబట్టి నువ్వు ఈ విధంగా చెయ్యి అని వాసుకి చెప్పినటువంటి వాడట. ఎవరైతే ఈ సర్పముల ఈ వృత్తాంతాన్ని కానీ జరత్కారువు యొక్క వృత్తాంతాన్ని కానీ వింటామో వారికి ఎటువంటి సర్పభయము ఉండదు అనేటటువంటిది ఫలశ్రుతిగా చెప్పారు. అక్కడ అంటారు, జరత్కారో జరత్కార్య సముత్పన్నో మహాయశాః ఆస్తిక సత్యసంధో మాం పన్నేభ్యో అభిరక్షతు అసితంచార్తిమస్తంచ సునీతంచార్య స్మరేత్ దివా వా యది వా రాత్రౌ నాస్య సర్పభయం భవేత్. ఎవరైతే జరత్కారువును కానీ, ఆయన భార్య పేరు కూడా జరత్కారువే, వారిద్దరికీ కలిగినటువంటి ఆస్తికుడి పేరు కానీ వీరి పేర్లను స్మరణ చేస్తే అది దివావా యదివా రాత్రౌ, పగలు కానీ రాత్రి కానీ ఆ స్మరణ చేత సర్పభయం అనేటటువంటిది ఉండదు అని చెప్పి దానికి చెప్పారు. సర్పాలన్నీ కూడా ఒక నియమాన్ని పెట్టుకున్నాయట. ఎవరైతే ఈ జరత్కారు కానీ ఆస్తికుని పేరును కానీ స్మరణ చేస్తారో వారికి మా విషం వలన ఎటువంటి భయం లేదు అని చెప్పి అవి కూడా ఒక నియమాన్ని పెట్టుకున్నాయి. కాబట్టి ఈ జరత్కారు యొక్క వృత్తాంతం అనేటటువంటిది అంత గొప్పదని చెప్పారు. తరువాత అదే వరుణ సభలో వామనుడు అనేటటువంటి ఒక సర్పరాజు కూడా ఉన్నాడట. అపరాజితశ్చ దోషశ్చ నందకపూరణస్తథా అభీకశిబికశ్వేతః భద్రో భద్రేశ్వరస్తథా మణిమాన్ కుండధారశ్చ కర్కోటక ధనంజయవు. ఆ సభలో ఇంకా ఎవరున్నారు అనంటే అపరాజితుడు, దోషుడు, నందకుడు, పూరణుడు, అలాగే అభీకుడు, శిబికుడు, శ్వేతుడు, భద్రుడు, భద్రేశ్వరుడు, మణిమంతుడు, కుండధారుడు అనేటటువంటి నాగులు ఉన్నారు. ఈ నాగులందరూ కూడా ఇదివరకు చెప్పినటువంటి నాగులు ఆభరణాలుగా ఉన్నారు గరుత్మంతుడికి. ఈ నాగులు గరుత్మంతుని సేవిస్తూ ఉంటారట. అలా గరుత్మంతుని సేవిస్తున్నటువంటి ఈ నాగులందరూ కూడా వరుణ సభలో ఉన్నారన్నాడు. తరువాత పేర్లను ప్రస్తావించాడు, కర్కోటకుడు అని. ఈ కర్కోటకుడి యొక్క వృత్తాంతము ఈయన వాసుకి తమ్ముడిగా చెప్పబడ్డాడు, ప్రసిద్ధమైనటువంటి నాగరాజు ఆయన. ఈయన యొక్క వృత్తాంతం ఎక్కడొస్తుంది అని అంటే నలుని చరిత్ర మనం చెప్పుకునేటప్పుడు నలుని యొక్క వృత్తాంతంలో కర్కోటకుడు కనిపిస్తాడు. ఆయన కలి సంబంధమైనటువంటి బాధలన్నింటినీ కూడా తొలగింపజేసేటటువంటి శక్తి నల చరిత్రకు ఉంది. ఆ నలుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రను కానీ లేదా నలుని నామస్మరణ కానీ కలిదోషాలనన్నింటినీ కూడా హరిస్తుంది అని అంటారు. అలా పుణ్యశ్లోకుడైనటువంటి ఆ నలచక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ కలి ప్రభావం వల్ల ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ కలి ఆయనలో ప్రవేశించాడు. కలి ప్రవేశించిన తరువాత ఆయన సకలమైనటువంటి రాజ్యాలను పోగొట్టుకున్నాడు. ఆ కలి ప్రవేశం తరువాత తన భార్యను విడిచిపెట్టేవలసిన పరిస్థితి వచ్చింది. పూర్తిగా బట్టలు లేకుండగా తన భార్య యొక్క చీరను కొంగును సగం చించుకొని దానిని కట్టుకొని బయలుదేరాడు ఆయన అడవిలో. అలా భార్యను విడిచిపెట్టేసి ఆయన దమయంతిని విడిచి ఆయన నలుడు అడవిలో సంచరిస్తూ ఉన్నాడట. అంతటి దారిద్ర్యాన్ని అనుభవించాడు ఆ నలమహారాజు. అలాగే ఆ అడవిలో ఆయన సంచరిస్తూ ఉంటే ఒక చోట ఉన్నటువంటి అగ్ని మొత్తము కూడా వ్యాపించి అడవంతా కూడా దహిస్తూ ఉంది. అలాంటి అగ్ని దహించేటటువంటి చోట ఉన్నట్టుండి ఆయనకు ఒక ఆర్తనాదం వినిపించింది, నన్ను రక్షించండి అని. ఎవరా అని చెప్పి చూశాడు ఆయన.
చూస్తే అక్కడ ఆ అడవి అగ్నిజ్వాలలో చిక్కుకున్నటువంటి ఒక సర్పం కనిపించింది. ఆ సర్పం ఈ నలుడితో అంటోంది, అయ్యా, నా పేరు కర్కోటకుడు అనేటటువంటి నాగరాజును నేను. ఒకప్పుడు నాకున్నటువంటి విషగర్వం చేత బలగర్వం చేత నారద మహర్షినే కాటు వేయడానికి వెళ్ళాను. అలా ఆ దేవర్షిని కాటు వేయడానికి వెళ్ళినటువంటి నన్ను ఆయన శపించి, నీ ఒక చోట పడుండు, నీకు కదిలేటటువంటి స్థితి లేదు అని చెప్పి నన్ను ఇక్కడ అడవిలో పడేశాడు. ఇప్పుడు ఈ అడవిలో ఇలా అగ్ని వ్యాపించింది, నన్ను రక్షించు. నీ శాపానికి విముక్తి ఎప్పుడు అంటే నలమహారాజు ఎప్పుడైతే నిన్ను రక్షిస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి అని అన్నాడు. కాబట్టి నన్ను రక్షించయ్యా అని అన్నాడు. సరే, నలమహారాజు చూశాడు తాను ఉన్నటువంటి స్థితి. అలాగే కనీసం రక్షణ చేయడం చేత ఇతరులకు ఉపకారం చేసినటువంటి పుణ్యమైనా వస్తుందని చెప్పి ఆయన ఆ కర్కోటకుడిని అక్కడి నుంచి తీసుకొని చేతిలో పట్టుకొని బయటకు వచ్చాడు. అలా 10 అడుగులు వేసాడో లేదో కర్కోటకుడు ఈయన కాటు వేశాడు. అదేమిటయ్యా, నిన్ను రక్షించమన్నావు, రక్షించిన వాడికి ఇదేనా నువ్వు ప్రత్యుపకారం చేసేది, నన్ను కాటు వేసావేమిటి అని అన్నాడు. ఆ కర్కోటకుడి యొక్క విషం చేత అప్పటికే కుబ్జ రూపాన్ని ధరించి నల్లటి శరీరంతో తయారై ఉన్నాడు నలమహారాజు. అప్పుడు ఆయన అన్నాడు, కర్కోటకుడు ఈ నలుడితో ఇలా అంటూ, ఈ విష ప్రభావం వల్ల నీకే ఇబ్బంది రాదు, పైగా ఈ విషం చేత నీలో ఉన్నటువంటి కలి అనేక రకాలైనటువంటి కష్టాలు పడతాడయ్యా. ఈ విష ప్రభావం చేత అప్పటికే కలి విపరీతంగా లోపల మాడిపోతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క విషాగ్ని దహిస్తోంది లోపల ఉన్నటువంటి కలిని. ఆయనేమో బయటికి రాలేడు, బయటికి వస్తే నలమహారాజు శుభాలను పొందుతాడు. కాబట్టి ఆయన అలాగే ఈ కష్టాన్నంతటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు లోపల ఉన్నటువంటి ఆ కలి. అప్పుడు అన్నాడు ఆయన, ఇక నుంచి నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈ సర్పము నీకు ఈ యొక్క విషము నీకు ఏ రకంగా కూడా ఇబ్బంది కలిగించదు. నిన్ను ఏ సర్పాలు కానీ పిశాచాలు కానీ రాక్షసులు కానీ లేదా మరే ఇతరమైనటువంటి క్రూరములైన హింసించే స్వభావం కలిగినవి ఏవి కూడా నీ దగ్గరకు రావు. ప్రస్తుతం నీ ఉన్నటువంటి స్థితిలో ఇంతకంటే ఉత్తమమైనటువంటి ఉపకారం నేను ఏది నీకు చేయలేను, ఇది నీకు ఉపకారమే. త్వరలో నీవు నీ భార్యను, నీ రాజ్యాన్ని, నీ సంపదలన్నీ కూడా పొందుతావు, నువ్వు వెళ్ళిరా అని చెప్పి పంపించాడు కర్కోటకుడు. అలా కర్కోటకుడు నలమహారాజుకు చేసినటువంటి ఉపకారము, అలాగే నలుడు యొక్క వృత్తాంతము, నలుడి వృత్తాంతంలో నలుడు దమయంతి, తరువాత నలుడు ఈ కుబ్జ రూపంలో ఆ ఋతుపర్ణుడు అనేటటువంటి మహారాజు దగ్గర అశ్వశాలలో చేరడము, ఆ ఋతుపర్ణుడు దమయంతి స్వయంవరానికి వెళ్ళడము, అక్కడ దారిలో అక్షవిద్య అశ్వవిద్య పరస్పరము వీళ్ళిద్దరూ కూడా వారికి తెలిసినటువంటి విద్యలను బోధించుకోవడం ద్వారా ఎప్పుడైతే అక్షవిద్యను నలుడు పొందాడో ఇక కలి తాను ఉండలేకపోయాడు, ఆ శరీరంలో ఉండలేక బయటకు వచ్చేశాడు. అప్పుడు నలమహారాజు తన యొక్క పూర్వపు రూపాన్ని పొంది ఆ ఋతుపర్ణుడికి తన వృత్తాంతాన్నంతా చెబితే ఆ ఋతుపర్ణుడు నమస్కారం చేసి నలుణ్ణి కూర్చోబెట్టుకొని తాను రథసారథిగా వెళ్ళాడు స్వయంవరానికి. ఇలా ఈ వృత్తాంతమంతా కూడా నలచరిత్ర అని అన్నారు. అటువంటి నలచరిత్ర కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య చ రాజర్షేః కీర్తనం కలినాశనం. ఎక్కడైతే ఈ నలుడి పేరు కానీ, కర్కోటకుడి పేరు కానీ, దమయంతి పేరు కానీ, ఋతుపర్ణుడి పేరు కానీ ఎక్కడైతే స్మరణ చేస్తామో అక్కడ కలినాశనం, కలిదోషాలన్నీ కూడా నశిస్తాయి, కలి ప్రభావం చేత ఉండేటటువంటి సమస్త దోషాలు కూడా నశిస్తాయి అని చక్కగా ఈ నలదమయంతుల యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అలాగే కలిపెట్టేటటువంటి సమస్తమైనటువంటి బాధలు కూడా ఈ కర్కోటకస్య నాగస్య దమయంతి, అలాగే దమయంత్యా నలస్యచ. ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు చెప్పుకున్నా ఆ శ్లోకాన్ని చెప్పుకోవడం ద్వారా కర్కోటకుడు, దమయంతి, నలుడు, ఋతుపర్ణుడు అనేటటువంటి ఈ 4 పేర్లను స్మరణ చేస్తే కలి బాధలు, అలాగే శనిగ్రహ బాధలు ఉన్నటువంటి వారు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని మహాభారతమే చెబుతోంది. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని ఈ కర్కోటకుడు తాను ప్రమాణంగా ఉండి నలుడి యొక్క వృత్తాంతాన్ని నడిపించినటువంటి వాడు. తరువాత పాణిమాన్ కుండధారశ్చ బలవాన్ పృథివీపతే ప్రహ్లాదో ముషికాదశ్చ తతైవ జనమే జయ. తరువాత ఉన్నటువంటి కొన్ని సర్పాలు వరుణ సభలో ఉన్నాయట. అవి పాణిమంతుడు, అలాగే బలవంతుడైనటువంటి కుండధారుడు, తరువాత ప్రహ్లాదుడు అని పేరు కలిగేటటువంటి సర్పము, తరువాత వచ్చి మూషికాదుడు అనేటటువంటి వాడు, జనమేజయుడు అని పేరు కలిగినటువంటి సర్పరాజు కూడా ఉన్నాడు.
వీరందరూ కూడా వరుణ సభలో ఉన్నారు. పతాకినో మండలినః ఫణవంతశ్చ సర్వశః అనంతశ్చ మహానాగః యం దృష్ట్వా జలజేశ్వరః అభ్యర్చయతి సత్కారైః ఆసనేన చ తం విభుః. ఈ నాగులన్నీ కూడా ఈ నాగజాతికి సంబంధించినటువంటి ప్రముఖులైనటువంటి నాగరాజు మొదలైనటువంటి వారందరూ, వాసుకి మొదలైనటువంటి వారందరూ కూడా ఆ సభలో ఏ విధంగా ఉన్నారయ్యా? వరుణ సభలో ఉన్నారని చెప్పావు కదా, మరి వరుణ సభలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అని అంటే అంటున్నాడు ఆయన నారద మహర్షి, పతాకినో మండలినః. పతాకములు అనంటే వారి యొక్క చిహ్నములు, వాళ్ళ గుర్తులు కలిగినటువంటి వారుగా పతాకాలను కలిగి, మండలినః ఇలా చుట్టలు చుట్టుకున్నటువంటి వారుగా ఉన్నారట వారందరూ కూడా. ఇవి సర్పములు గనుక అవన్నీ కూడా అలా చుట్టలు చుట్టుకొని తమ యొక్క పణులను, పడగలను ఇలా ఉంచుకున్నటువంటి వారిగా, అలాగే కొన్నేమో చుట్టలు చుట్టుకొని ఉంటే కొన్నేమో ఫణవంతశ్చ సర్వశః తమ యొక్క విప్పారినటువంటి ఆ పడగలతో, విశాలమైనటువంటి ఆ పడగలతో ఆ వరుణ సభలో ఉన్నాయి. అలాగే అనంతశ్చ మహానాగః యం దృష్ట్వా జలజేశ్వరః. ఎవరిని చూసి ఆ జలజేశ్వరుడైనటువంటి వరుణుడు భక్తితో నమస్కరించి అర్ఘ్యపాద్యులను ఇచ్చి ఉచితమైనటువంటి సింహాసనాన్ని అలంకరింపజేసి నిత్యము కూడా భక్తితో ఉంటాడో అటువంటి అనంతుడు కూడా ఆ సభలో ఉన్నాడయ్యా అని అన్నాడు. ఆ అనంతుడి నిరంతరము కూడా ఈ వరుణ సభలో వరుణుడు పూజిస్తూ ఉంటాడన్నాడు. అభ్యర్చయతి సత్కారైః ఆసనేన చ తం విభుః. అలా ఉన్నటువంటి ఆ అనంతుని నిరంతరము కూడా జలజేశ్వరుడైనటువంటి వరుణుడు చక్కగా పూజించి ఆయనకు కావలసినటువంటి సపర్యలన్నీ చేస్తాడట. అటువంటి ఆదిశేషుడు అంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి ఆసనంగా చెప్పబడినటువంటి వాడు. అంతేకాదు ఈ సమస్త భూమండలాన్ని కూడా తాను వహిస్తున్నటువంటి వాడు. అలా కలిగినటువంటి శక్తి ఏ విధంగా పొందాడు ఆయన? ఇంతటి బరువైనటువంటి భూమిని వహించగలిగేటటువంటి శక్తి ఆయనకు ఎలా కలిగిందయ్యా అనంటే, ఈ ఆదిశేషుడు తన యొక్క తల్లి వృత్తాంతాన్ని కద్రువ చేసినటువంటి వినతకు కద్రువ చేసినటువంటి మోసాన్ని తెలుసుకున్నాడు. ఆ కద్రువ వినతలకు వచ్చినటువంటిది ఏమిటి అంటే, ఉచ్చైశ్రవము అనేటటువంటి దేవజాతి అశ్వము యొక్క తోక నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అనేటటువంటి వృత్తాంతము వీరిద్దరికీ కూడా స్పర్ధ జరగడము. అందులో వినత కద్రువ ఎవరైతే గెలుస్తారో వారు ఇంకొకళ్లకు, ఓడిపోయినటువంటి వారు గెలిచినటువంటి వారికి దాస్యం చెయ్యాలి అనేటటువంటి దాకా వెళ్ళింది. అలా వెళ్ళడంతో ఈవిడ కద్రువ ఏం చేసింది, తన కుమారులైనటువంటి నాగులందరినీ పంపించి ఆ ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకోమంది. అలా దూరంగా చూస్తే ఉచ్చైశ్రవం శరీరం అంతా తెల్లగా ఉంది, తోక మాత్రం నల్లగా ఉంది. కాబట్టి వినత ఓడిపోయింది. వినత కద్రువకు దాస్యం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అలా మోసం చేసింది ఆవిడ. ఆ మోసమే కాకుండా తన తమ్ములైనటువంటి నాగులు తల్లి మాట విని ఇలా చేశారు కాబట్టి వీరందరి పట్ల కూడా ఆయనకు అసహ్యం వేసింది ఆదిశేషునికి. అంతేకాకుండా తల్లి శాపం ఇచ్చింది. ఇలా ఎవరెవరైతే తన మాట ధిక్కరించి ఆ ఉచ్చైశ్రవం దగ్గరికి వెళ్ళి దానిని నల్లగా చెయ్యలేదో వాళ్ళందరూ కూడా ఆ జనమేజయుని యొక్క సర్పయాగంలో పడి నశిస్తారన్నది. ఇవన్నీ కూడా విన్నటువంటి ఆదిశేషునికి ఒక రకమైనటువంటి వైరాగ్య భావన కలిగింది. ఈ ప్రవర్తనకు విసిగి చెందినటువంటి ఆయన ఏం చేశాడనంటే, గంధమాదన పర్వతము, బదరికాశ్రమము, గోకర్ణము, అలాగే పుష్కరారణ్యము, హిమాలయాలు, ఇటువంటి చోటంతా కూడా వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు కూడా ఎలాగానంటే, గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని శుష్కింపజేసుకొని అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆదిశేషుడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, ఏమయ్యా ఇంత కఠినమైనటువంటి తపస్సును చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇదిగో ఈ విధంగా జరిగింది. నేను ఏ విధంగా రక్షించబడుతానని కాదు, ధార్మికమైనటువంటి ఆచరణ, ధర్మమైనటువంటి ఆచరణ చేయాలనుకుంటున్నాను, మరి ఎలాగా అని అడిగాడు. ఆయన అన్నాడు, నీవు చాలా గొప్ప తపస్సు చేశావు కాబట్టి నువ్వు ఈ భూమిని వహించేటటువంటి భారాన్ని, ఎంత భారమైనా సరే భూమిని వహించేటటువంటి శక్తిని పొందుతావు, నువ్వు వెళ్ళి భూభారాన్ని వహించన్నాడు. అందుకే ఆయన స్తోత్రం చేస్తారు, యస్సేష సహస్రపణవాన్ ఏకేన మూర్ధ్నావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజతే అని అంటారు ఆయన్ని. తన యొక్క వేయి పడగలతో ఈ సమస్త భూమిని కూడా
ఒక తామర తూడ ఎంత తేలిగ్గా అయితే ఉంటుందో అంత తేలికగా ఈ భూమిని వహిస్తూ ఉన్నాడట ఆయన. ఆయన తపోశక్తి చేత ఆ భూమిని వహించేటటువంటి భారాన్ని పొందాడు ఆయన. అలాగే గరుత్మంతుడితో సఖ్యత చేసుకోమన్నాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విధంగా బ్రహ్మదేవుడి యొక్క వచనాన్ని అనుసరించి ఆయన తన సోదరుడైనటువంటి గరుత్మంతునితో సఖ్యత చేసుకున్నాడు, వినతా కుమారుడు వైనతేయునితో. అలాగే ఈ పాతాళం కింద 30,000 యోజనముల దూరంలో ఆయన అనంతుడు తన యొక్క 1000 శిరస్సులను కలిగి ఆ శేషుడు అనేటటువంటి పేరుతో కూడా, ఈ శేషుని తల మీద భూగోళం అనేటటువంటిది ఉంది. సృష్టి సంహారం జరిగేటప్పుడు ఆ శేషుని యొక్క కనుబొమల ముడి నుండి అక్కడ సంకర్షణుడు అనేటటువంటి రుద్రుడు ఉద్భవిస్తాడు అనేటటువంటి అంశాలన్నీ కూడా పురాణాల్లో చక్కగా చెప్పబడ్డాయి. అలా శేషుని యొక్క వైభవాన్ని చెబుతూ ఆయన పాదాల యొక్క గోళ్ళు కెంపులుగా ఉంటాయట. అందులో ఈ నాగకన్యలందరూ కూడా ఆయన సేవిస్తున్నటువంటి నాగకన్యలందరూ కూడా వారి యొక్క తమ సౌందర్యాన్ని చూసుకొని ఆనందిస్తూ ఉంటారట. అటువంటి దివ్యమైనటువంటి శేషుడు, ఆ శేషుని యొక్క మాటలు అమృతతుల్యంగా ఉంటాయి. ఆ దేవతలందరినీ కూడా ఆయన ఎప్పుడూ కూడా నిత్యం సంతృప్తి పరుస్తూ ఉంటాడు. ఆయన మెడలో ఉన్నటువంటి వైజయంతి మాల అనేటటువంటిది కూడా ఎప్పుడూ వాడిపోనటువంటిది. అలాగే నల్లటి వస్త్రాలతో చెవికి వేలాడేటటువంటి ఒక కుండలంతో ఆ ఆదిశేషుడు ఆ లోకంలో ఉంటాడయ్యా అని చెప్పేసి ఆ శేషుడి యొక్క వైభవాన్నంతటినీ కూడా చెప్పాడు. అటువంటి శేషుడు వరుణ సభలో వరుణుని ద్వారా గౌరవించబడుతూ ఉంటాడు అని అన్నాడు. వాసుకి ప్రముఖాశ్చైవ సర్వే ప్రాంజలయ స్థితాః అనుజ్ఞాతాశ్చ శేషేణ యథార్హముపవిశ్య చ. వాసుకి మొదలైనటువంటి ప్రముఖ నాగులందరూ కూడా వరుణ సభలో ఆ వరుణుని ముందర చేతులు జోడించి ఉంటే ఆదిశేషుని యొక్క ఆజ్ఞను అనుసరించి వీళ్ళందరూ కూడా తమకు ఉచితమైనటువంటి ఆసనాల్లో కూర్చుంటారట వరుణుని సభలో. ఏతే చ అన్యే చ బహవః ఏతే చాన్యే చ బహవః సర్పాస్తస్యాం యుధిష్ఠిర ఉపాసతే మహాత్మానం వరుణం విగతక్లమాః. ఇలా దివ్యమైనటువంటి సర్పరాజులందరూ కూడా వరుణ సభలో క్లేశరహితులై మహాత్ముడైనటువంటి ఆ వరుణుని నిత్యము కూడా ఉపాసిస్తూ ఉంటారు అని చెప్పి చక్కగా వరుణ సభలో ఉండేటటువంటి నాగరాజుల యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా నారద మహర్షి ధర్మరాజుకు తెలియజేశారు. ఈ నాగుల యొక్క స్మరణ, అలాగే వాసుకి, తక్షకుడు, ఆదిశేషుడు, కుళికుడు మొదలైనటువంటి పద్ముడు, మహాపద్ముడు వీళ్ళందరి యొక్క స్మరణ అనేటటువంటిది అనేక విధములైనటువంటి శుభాలను కలుగజేస్తుంది. అలాగే సర్పభయాన్ని, విషభయాన్ని తొలగిస్తుంది అని చెప్పని అంటారు. అందుకే పెద్దలు మనకు ఈ సర్పరాజుల యొక్క నామస్మరణం అనేటటువంటి దాన్ని నవనాగ స్తోత్రంగా మనకు ఒక దాన్ని అందించారు. ఏమిటా నవనాగ స్తోత్రము అనంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబళం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తథా. ఈ 9 మంది పేర్లు ఎవరయ్యా వాళ్ళు అనంటే అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, అలాగే కంబళుడు, శంఖపాలుడు, ధార్తరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు అనేటటువంటి 9 సర్పాలు. వీళ్ళను ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతకాలే విశేషతః. ఈ 9 మంది పేర్లను సాయంకాలం కానీ విశేషంగా ఉదయం పూట కానీ స్మరణ చేస్తే వారికి తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. వాళ్లకు ఏ రకమైనటువంటి విషభయము, సర్పభయము లేకుండా సర్వవిధములైనటువంటి విజయాలు కూడా అనుగ్రహిస్తాయి అని అన్నారు. ఆ 9 మంది కూడా అనంతం, వాసుకిం, శేషం, పద్మనాభం చ కంబళం, అలాగే శంఖపాలం, ధార్తరాష్ట్రం, తక్షకం, కాళీయం. ఈ 9 మంది యొక్క నామస్మరణ అనేది నవనాగ స్తోత్రంగా పెద్దలు సంప్రదాయంలో మనకు అనుగ్రహించారు. అలాంటి దివ్యమైనటువంటి నాగరాజుల యొక్క వృత్తాంతాన్ని, సర్పరాజుల యొక్క వృత్తాంతాన్ని మనం స్మరణ చేసుకున్నాం కనుక కలిదోషాలు లేవు. ఎందుకంటే నలచరిత్రను మనం తెలుసుకున్నాం. అలాగే కర్కోటకుడి యొక్క వృత్తాంతాన్ని విన్నాం, వాసుకి యొక్క వృత్తాంతాన్ని విన్నాం. వీరందరి యొక్క వృత్తాంతం చేత సర్పభయాలు కానీ లేదా విషభయాలు కానీ కలిదోషాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఇబ్బంది పెట్టకుండా సర్వ విధములైనటువంటి సౌభాగ్యాలు కూడా కలుగజేస్తాయి.
కనుక అటువంటి శ్లోకాలను ఆ నాగరాజుల యొక్క స్మరణ, సర్పరాజుల యొక్క దివ్య సర్పముల యొక్క స్మరణను చేసేటటువంటి శ్లోకాలను ఆచార్యముఖతః మనం చక్కగా భక్తితో ఒకసారి పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత లోకపాల సభాఖ్యానాహ్వయ పర్వణి నవమోऽధ్యాయః. నారద ఉవాచ వాసుకిస్తక్షకశ్చైవ నాగశ్చైరావతస్తథా కృష్ణశ్చ లోహితశ్చైవ పద్మశ్చిత్రశ్చ వీర్యవాన్ కంబలాశ్వతరౌ నాగౌ ధృతరాష్ట్రబలాహకౌ మణినాగశ్చ నాగశ్చ మణిశంఖనఖస్తథా కౌరవ్యస్వస్తికశ్చైవ ఏలాపత్రశ్చ వామనః అపరాజితశ్చ దోషశ్చ నందకః పూరణస్తథా అభీకశిభికశ్వేతః భద్రో భద్రేశ్వరస్తథా మణిమాన్ కుండధారశ్చ కర్కోటకధనంజయౌ పాణిమాన్ కుండధారశ్చ బలవాన్ పృథివీపతే ప్రహ్లాదో ముషికాదశ్చ తథైవ జనమేజయః పతాకినో మండలినః హనవంతశ్చ సర్వశః అనంతశ్చ మహానాగః యం దృష్ట్వా జలజేశ్వరః అభ్యర్చయతి సత్కారైః ఆసనేన చ తం విభుః వాసుకి ప్రముఖాశ్చైవ సర్వే ప్రాంజలయ స్థితాః అనుజ్ఞాతాశ్చ శేషేణ యథార్హముపవిశ్య చ ఏతే చాన్యే చ బహవః సర్పాస్తస్యాం యుధిష్ఠిర ఉపాసతే మహాత్మానం వరుణం విగతక్లమాః ఇతి శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత లోకపాల సభాఖ్యానాహ్వయ పర్వణి నవమాధ్యాయే సప్త శ్లోకాః. ఈ 7 శ్లోకాలలో 9 నాగుల యొక్క వైభవాన్ని కూడా మనం చక్కగా పారాయణ చేసుకున్నాం. ఎటువంటి సర్పభయం కానీ కలిదోషం కానీ మనకు కలగకుండగా చక్కటి పారాయణ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ సుభాషితాన్ని ఒకదాన్ని మనకు చక్కగా వివరిస్తారు. ఆ సుభాషిత రత్నాన్ని కూడా పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేదవ్యాసాయ నమో నమః. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఏ విధంగా అయితే మనము పరమాత్మని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటామో అదేవిధంగా గురుస్మరణ కూడా అత్యంత ఆవశ్యకము. గురువుని స్మరిస్తే అన్ని దోషాలు అన్ని విఘ్నాలు తొలగిపోతాయి, అన్ని అభీష్టాలు కూడా చేకూరుతాయి అని తెలుపుతున్నారు. ఒక సన్యాసి గారు ఉండేవారట. ఆ సన్యాసి గారు ఇంకొకరికి ఆశ్రమం ఇచ్చారు.
అనగా తన ఉత్తరాధికారిని ఎంచుకున్నారు. ఆ ఎంచుకోబడ్డవారు చాలా చిన్న వయసులో చాలా చిన్నవారట. దాదాపుగా ఒక 6 సంవత్సరాల బాలుడికి సన్యాసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా మంచి దీక్షాపరుడు. 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సన్యాసం అంటే ఏంటి, సన్యాసి ధర్మాలు ఏమి, అలాగే తనకు ఎవరైతే ఆశ్రమం ఇచ్చారు, ఏ పీఠంలో కూర్చోబెట్టారు, ఈ అన్నీ కూడా ఆ బాల సన్యాసికి అన్నీ కూడా తెలుసు. తెలిసి తను ఆ పీఠంలో విరాజమానులయ్యారు. సన్యాస దీక్ష ఇచ్చిన కొద్ది రోజులకే గురువు గారు తనువు జాలించారు, అనగా దేహత్యాగాన్ని చేశారు. వారు పరమపదానికి వాళ్ళు వెళ్ళిపోయారు. బరువంతా కూడా ఆ బాల సన్యాసి పైనే పడింది. బాల సన్యాసి వయసులో చిన్నవారు, చూడ్డానికి కూడా చిన్నవారు. చూసే మఠంలో ఆ సంస్థలో ఉండేటువంటి వారందరూ కూడా చిన్న చూపుతో చూస్తున్నారు. పీఠం పెద్దది అయినప్పటికీ కూడా వయసులో చిన్నవాడు కాబట్టి కాస్త చిన్న చూపుతో చూసేటప్పటికీ అతనికి కూడా కాస్త బాధ కలుగుతోంది. బాధ కలుగుతూ ఒకసారి ఏకాదశి వచ్చింది, మరుసటి రోజు ద్వాదశి రోజున సకాలంలో పారణ చేయాలి. ఎవరో వచ్చి పిలిచారట ఆ బాల సన్యాసి గారిని, స్వామి మీరు మా ఇంటికి రేపు భిక్ష స్వీకారానికి రండి, అనగా భోజనానికి రండి అని పిలిచారట. ఆ సంస్థలో ఉండేటువంటి మిగతా విద్వాంసులను కూడా పిలిచారు. అందరితో పాటే ఈ బాల సన్యాసి కూడా వెళ్ళాలి, కానీ చిన్నవాడు కాబట్టి ఉదయం అనుష్ఠానం చేసుకుని వెళ్ళడంలో కాస్త ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగి అక్కడికి వెళ్ళేటప్పటికీ బాల సన్యాసి కదా, అతనికేం జ్ఞానం ఉంది, అతన్ని మనం బదిలీ మనం భోంచేసినా పర్వాలేదు అని విద్వాంసులందరూ కూడా భోజనం చేసేశారు. కానీ ఈ బాల సన్యాసికి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాధ కలుగుతుంది. అయ్యో, నేను ఇంత గొప్ప సంస్థానానికి అధీశుడుగా ఉన్నాను, ఇంత గొప్ప పీఠంలో కూర్చున్నాను, సన్యాసిని నేను, నాకు ఎటువంటి శరీరం పైన మమకారం లేదు, కానీ నేను కూర్చున్నటువంటి పీఠమునకు గౌరవం దక్కకుండా పోతుంది కదా అని కాస్త బాధపడుతూ తీర్థం మాత్రమే స్వీకరించి భోంచేయకుండా తన గదిలో నిద్రపోయాడట. నిద్రపోయే సమయంలో విశేషంగా గురువుని స్మరిస్తూ ఉన్నారు. గురువుని స్మరిస్తూ, పరమాత్మని స్మరిస్తూ, పరమాత్మ ఎలాగైనా సరే నా వలన ఈ పీఠానికి, ఈ సంస్థకి అగౌరవం జరగకుండా నీవే కాపాడవయ్యా అని గురుస్మరణ చేస్తూ అలాగే నిద్రపోయాడు. అతని కలలో గురువుగారు వచ్చారట. సరస్వతీదేవి ద్వారా అతని నాలుక పైన బీజాక్షరాలని రాయించారట. అదంతా జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆ సంస్థ యొక్క ఒక సంప్రదాయం ఏంటి అంటే, ప్రతిరోజు కూడా ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాదులు నిత్యానుష్ఠానం తర్వాత పీఠం పైన కూర్చున్నటువంటి సన్యాసి అందరికీ పాఠం చెప్పాలి, ఉద్గ్రంథాల యొక్క పాఠం చెప్పాలి. అందరూ చాలామంది ఒక విధమైనటువంటి తాత్సారం, ఈ 6 సంవత్సరాల బాలకుడు మనకేం పాఠం చెప్పగలడు, ఎటువంటి పాఠం ఇతనికి కూడా జరగలేదు కాబట్టి పాఠం జరగదు అని కొందరు, చెప్పవచ్చేమో అని కొందరు భక్తితో కూర్చున్నారు. ఈ బాల సన్యాసి గారు అందరినీ పాఠానికైతే పిలిచారు. భక్తితో కూర్చున్నారు, ఇంకొందరు తాత్సారంతో దూరం ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాఠం ఆరంభమైందో అనర్గళంగా ఆ ఉద్గ్రంథాల యొక్క పాఠాన్ని ఎటువంటి పుస్తకం యొక్క అపేక్ష లేకుండా ఆ బాల సన్యాసి గారు పాఠం చెబుతూ ఉన్నారు. అది విన్న ఆ ఎవరైతే దూరం కూర్చున్నారో, తాత్సార భావనతో దూరం ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులందరూ కూడా వచ్చి ఈ బాల సన్యాసి యొక్క పాదాక్రాంతులైపోయారు. అందరూ కూడా అడిగారట, స్వామి ఏమిది, మీకు ఎటువంటి పాఠం జరగలేదు, మీ గురువు గారు మీకు ఆశ్రమం ఇచ్చిన కొద్ది రోజులకే వారు తనువు జాలించారు, మీకు మేమెవరు పాఠం చెప్పలేదు, మీరు పుస్తకం కూడా తీసి చూడలేదు, మీకు ఇటువంటి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారు చెబుతారు, ఆపాద మౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. అయ్యా, మీ జీవితంలో మీకు ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో విఘ్నాలు రావచ్చు. అటువంటి కష్ట సమయంలో, అటువంటి విఘ్నాలు వచ్చిన మీరు తలచుకున్నటువంటి పని జరగని సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ గురువు యొక్క ఆకృతిని, అతనిని పాదం నుండి శిరోపర్యంతం అతన్ని స్మరించండి.
తేన అటువంటి గురుస్మరణ చేత విఘ్నాః ప్రణశ్యంతి, అన్ని విఘ్నాలు కూడా నశించిపోతాయి. అంత మాత్రం కాదు, సిద్ధ్యంతి చ మనోరథాః, మీ అన్ని అభీష్టాలు కూడా మీకు దొరుకుతాయి అని అనగా నిన్న గురు పౌర్ణిమ, నిన్న కూడా గురుస్మరణ చేసుకున్నాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ఆ గురువు యొక్క ఉపకారాన్ని మనం స్మరించడం అనేది మన కర్తవ్యము. అందులోనూ కూడా సప్త ఋషులు, సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు ఇత్యాది అనేక గురువు పరంపర మన ఆర్ష సంస్కృతిలో ఉన్నది. కాబట్టి అందరి గురువులందరికీ కూడా మరొక్కసారి మనం నమస్కరించుకుంటూ జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మనం తలుచుకుంటూ ఇప్పుడు ఈ సుభాషిత రత్నాన్ని పారాయణ చేసుకుందాం. ఆపాదమౌళి పర్యంతం ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. సిద్ధ్యంతి చ మనోరథాః. గురుమాహాత్మ్యాన్ని చెప్పేటువంటి సుభాషిత రత్నాన్ని పాలన చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైనటువంటి శ్రీమాన్ జి ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనమందరము కూడా ఆ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, భౌతికల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆప
కమలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశన గోవింద పాహి మురారి గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్ధగదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాభధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రమకుటధర గోవింద వైజంతిమాల గోవింద వటికాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగతాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజను గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఈహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద. గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఫలాన్ని ఆ శ్రీవారి పాదాల యందు సమర్పిస్తూ క్షమాప్రార్థనాదులను సమిష్టిగా పలికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.